హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానండి. యాక్చువల్గా నేను ఒక చిన్న షార్ట్ కానీ ఒక రీల్ కానీ పెట్టేద్దాము సరిపోతుంది అని అనుకున్నాను. బట్ లెంత్ అనేది ఎక్కువైపోతుంది, అందుకే చిన్న క్లిప్పింగ్ వీడియో తీద్దామని వచ్చాను. ఆన్లైన్ శారీస్ కొంటున్నారు కదా, ఆన్లైన్లో కొనేటప్పుడు కొంతమందికి బాగానే సేమ్ వస్తాయి. ఈ శారీ చూసారు కదా, ఆన్లైన్లో శారీ చాలా బాగుందండి. గద్వాల్ పట్టు శారీ. సో మనకి గద్వాల్ ఫోల్డింగ్ కూడా అలాగే ఇచ్చారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీకి నేనేమీ పేరు పెట్టట్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. మ్యాటర్ ఏంటి అంటే, ఇది ఫోటోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనకు అలాగే ఇచ్చాడు. చూడండి లుక్, కలర్, డిజైన్, బుటీస్, పళ్ళు అంతా కూడా బాగుంది. వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి చూసుకున్నారో లేకపోతే డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేస్తే మేడం ఆర్డర్ పెట్టారో తెలియదు. ఇది మన రెగ్యులర్ క్లయింట్ లక్ష్మి గారే ఆర్డర్ చేసుకున్నారు. శారీ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. గద్వాల్ పట్టు 8,000 ఏమో పడింది అని చెప్పేసి అన్నారు మేడము. సో బాగుందండి శారీ అంతా, ఇది చాలా బాగుంది. అది ఫోటోలో చూపించినట్టుగానే ఇచ్చారు. సో గద్వాల్ ఫోల్డింగ్ కూడా అలాగే ఇచ్చారు, అంతా బాగుంది. నెక్స్ట్ ఒక శారీ ఉంది కదా, ఈ శారీలో మనం చూస్తున్నాం కదా, బుటీస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. పళ్ళులో ఇవి వచ్చాయి కదా పీకాక్స్, ఇక్కడ బోర్డర్లో కూడా పీకాక్స్ ఉన్నాయి. సో సేమ్ వచ్చాయి మేడం, శారీస్ బాగానే ఉన్నాయి, సేమ్ ఉన్నాయని చెప్పేసి నేను కూడా బోల్తా పడ్డాను. ఇది చూడండి బోర్డర్ అది కాదు, ఈ బోర్డర్ అంత నీట్గా కూడా, అంటే మనకు ఆ లుక్ చూసి మనం ఎక్స్పెక్ట్ చేసి కొంటాం కాబట్టి. సో ఇక్కడ మాత్రం అవి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు ఇవి? ఈ ప్లేస్లో పీకాక్స్ ఉన్నాయి, ఇందులో బోర్డర్ వేరే ఉంది. బ్లౌజ్ క్వాలిటీ అయితే బాగుందండి. నేను క్వాలిటీకి మాత్రం ఏ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే ఇది పట్టు, గద్వాల్ పట్టునే అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో నేను అందుకని ఆ శారీలో బ్లౌజ్ ఏమో ఇది బయటికి ఇచ్చినట్టుగా ఆ శారీలో బ్లౌజ్ బయటికి ఇవ్వలేదండి. సో శారీ అంతా నేను ఓపెన్ చేశాను, బ్లౌజ్ వచ్చిందా రాలేదా అనేది కూడా నేను చూసుకోవాలి కాబట్టి. ఎందుకు అంటే మనల్ని నమ్మి పాపం అబ్రాడ్లో ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా మనకి డైరెక్ట్గా ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు అంటే మనం కొంచెం చెక్ చేయాలి కాబట్టి నేను చెక్ చేస్తానండి మ్యాక్సిమం శారీస్. కానీ కొన్ని ఓపెన్ చేయను, కుట్టేటప్పుడు చేద్దాంలే, ఈ ఫోల్డింగ్ అంతా అలా వెళ్ళిపోతుందేమో అన్న భయానికి శారీస్ నేను కొన్ని ఓపెన్ చేయను అనమాట. కాకపోతే ఇవి పైన ఈ ఫోల్డింగ్స్ రాగానే నా శారీస్ కాదు అని అన్నారు మేడం. సో గద్వాల్ ఫోల్డింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది మేడం, ఈ ఫోల్డింగ్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఓపెన్ చేశాక, ప్రశ్న గారు ఈ బుటీస్ ఆ బుటీస్ సేమా అని చెప్పేసి లక్ష్మి గారు అడిగారు. నేను అన్నాను అయ్యో అవునండి, లేదు బోర్డర్ కూడా డిఫరెంట్. అప్పుడు నేను బోర్డర్ అబ్జర్వ్ చేశాను, బోర్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది అని చెప్పేసి అప్పుడు చెప్పాక మేడం రిటర్న్ చేస్తాను అన్నారు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు కావాలని కాల్ లిఫ్ట్ చేయకపోవడం కాదండి. ఆన్లైన్ యూట్యూబ్ ఆర్డర్స్ ఏదైనా సరే నాకే ఒక్కొక్కసారి కాల్ మాట్లాడడానికి అవ్వదు. కానీ 500తో స్టార్ట్ చేశారా, 50 మెంబర్తో స్టార్ట్ చేశారా, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అయింది అంటే శారీస్ కానీ ఆన్లైన్ క్లాత్స్ కానీ ఎవరైనా చాలామంది ఎక్కువ కొనేవాళ్ళు ఉంటారు, కానీ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రసన్న అని మీకు అనిపించవచ్చు. ఆన్లైన్లో కొనేవాళ్ళు ఫిక్స్ అయిపోండి, అది ఏదొచ్చినా సరే తీసుకునేలాగా. మీన్స్ క్వాలిటీ రాకపోయినా మాట్లాడమంటావా, ఉంచేసుకోమంటావా అంటే బాధపడడం కన్నా కూడా వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ కాలేదు, రిటర్న్ చేయలేదు అంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి. ఈ శారీ ఒకటి ఉంచుకోండి మేడం, బాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పాను. ఇంకొకటి మాత్రం చేంజ్ చేసుకుంటాను ప్రసన్న, వాళ్ళైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. కాల్ యాక్చువల్ నేను కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టాను, దానికి హాయ్ వెళ్ళలేదు, డేటా ఆఫ్లో ఉంది, మాట్లాడి చూద్దామని చెప్పేసి నేను కూడా ఒకసారి నేనే ట్రై చేద్దాము, వాళ్ళు అక్కడ ఉంటారు, టైమింగ్స్ మ్యాచ్ అవుతాయో లేదో అన్నట్టుగా నేను మాట్లాడదామని చెప్పేసి హాయ్ పెట్టానండి. బట్ నో రెస్పాన్స్, కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. కానీ క్వాలిటీ బాగుంది. ఒకటండి, క్వాలిటీ బాగుంటే కలర్ డిఫరెన్స్ వచ్చినా కూడా ఉంచేసుకోండి, లేదా కలర్ డిఫరెన్స్ క్వాలిటీ బాగోకుండా కలర్ సేమ్ వచ్చినా కూడా, క్వాలిటీ బాగోకుండా కలర్ సేమ్ వస్తే మాత్రం రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు తీసుకుంటే హ్యాపీ, తీసుకోకపోతే అంతే. సో ఆన్లైన్లో తీసుకునేటప్పుడు ఫిక్స్ అయిపోయి తీసుకోండి, డిసప్పాయింట్ అనేది అవ్వకండి. క్లాత్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ మ్యాక్సిమం వస్తున్నాయండి. ఇప్పుడు ఎవరు కూడా
ఆన్లైన్ చేసే వాళ్ళు ఎవరు అందరూ ఫేక్గా అయితే లేరు. నాకు తెలిసి నేను పెట్టిన వరకు అయితే ఇప్పుడైతే అందరు జెన్యున్గానే ఉన్నారు. మనం డైరెక్ట్గా తీసుకునే దానికి అండ్ మన కోసం ఒక షాపింగ్ చేసిన దానికి మనం డైరెక్ట్ ఆన్లైన్ పర్చేస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. మాకు షాపింగ్ చేసే టైం లేదు, శారీస్ కావాలి ఓకే అనుకున్న వాళ్ళు రిస్క్ చేసి పెట్టేయండి. ఎందుకు అంటే ఈచ్ శారీ 8,000 చిన్న అమౌంట్ ఏం కాదు. క్వాలిటీ అయితే బాగుంది, బట్ డిజైన్ అయితే డిఫరెంట్గా ఇచ్చాడు. కానీ దీంట్లో చూస్తే నాకు ఆ శారీయే నచ్చింది, ఈ డిజైన్ ఈ బోర్డర్తో. సో మేడం కూడా ఎవరమైనా మనము ఒక శారీ కానీ ఏదైనా కొనేటప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు రాలేదనుకోండి చాలా బాధపడతాము. అందుకే నేను ముందుగా చెప్పాలి అనిపించింది. యాక్చువల్గా జనరల్గా ఏ శారీకి ఏ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసామా అని చూపిస్తాను కాబట్టి దీని గురించి కూడా ఒక చిన్న వీడియో, శారీ రివ్యూ వీడియో తీయాలి అని నాకు అనిపించింది. సో అందుకే తీశాను. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు వీడియో కాల్ చేసి అది ప్యాకింగ్ అయ్యిందా, ప్యాకింగ్ అయ్యే ముందు కూడా మాకు ఒకసారి వీడియో తీసి పెట్టండి అని అడగండి. వాళ్ళకి టైం ఉంటే చేస్తారు. సో ఇదైతే నేను చెప్పగలుగుతాను. కానీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి తీసుకోండి. క్వాలిటీ మ్యాక్సిమం బాగానే వస్తుంది. డిజైన్ డిఫరెన్స్ వస్తే కనుక కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. దానికన్నా కూడా ఇది బాగుండొచ్చు. అందుకు చెప్తున్నానండి. ఎందుకు అంటే మేము బిఫోర్ వీడియో తీయాలి అని మాకు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే అలా కూడా నేను ట్రై చేస్తాను. మన క్లయింట్స్ ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకున్నప్పుడు ప్రసన్న వీడియో తీయాలి అంటే మాత్రం నాకు ముందే చెప్పండి, వీడియో కూడా తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.